బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నీ దివ్యవాక్యం మేము చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుటి మేము కనబడుచు ఉన్నాము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. నీ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం మాకు వివరించండి. నీ రాకడకు నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచుమని, సిద్ధపరచుమని, పరిశుద్ధపరచుమని దేవా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దీవించుమని ప్రభువును రక్షకుడును వాక్యమయ్యున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ వేగం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగమునందు మనము గమనించినట్లయితే, మరి పేతురు యోహాను గారులు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరి విస్తారముగా వారు ప్రకటించుట అనేటువంటిది చేస్తున్నప్పుడు, యేసు నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు అని గట్టిగా వారు ప్రకటించినప్పుడు, దేవుడు వారి ద్వారా స్వస్థత కార్యములు జరిగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు చూసిన వారు ఆశ్చర్యపడ్డారు వీరిని చూసి. ఇక్కడ స్పష్టంగా మన వాక్యంలో మనం చూస్తున్నాము, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు. పేతురు యోహాను గారులు కనబరిచినటువంటి ధైర్యము, మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉంటే పట్టుకుంటారు, బంధిస్తారు, శిక్షిస్తారు, చంపేస్తారు అనేటువంటి భయం ఉండాలి. కానీ వీరు ధైర్యముగా ప్రభువును గూర్చినటువంటి సువార్త వారు ప్రకటిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే మరి దైవ కుమారుడు, లోక రక్షకుడు. ఆయన నామములోనే మనము రక్షింపబడగలుగుతాము. దైవ రాజ్యములోనికి మరలా తిరిగి మనము చేరగలుగుతాము. ఆయనే పాపములను క్షమించేటువంటి దేవుడు అని స్పష్టంగాను గట్టిగాను వివరంగాను ప్రకటిస్తూ ఉన్నటువంటి పేతురు యోహాను గారుల యొక్క ధైర్యాన్ని వారు చూసినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. వీరు పామరులు కదా, విద్య లేదు కదా వీరికి, అయినప్పటికీ వీరికి ఎంత ధైర్యం ఉన్నది అని చెప్పేసి అని వారు ఆశ్చర్యపడి ఇంకా ఏమనుకున్నారంటే, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండిన వారు. ఈరోజు మనము ఈ వాక్య భాగమును ధ్యానము చేసుకొనవచ్చు ఉన్నాం. అంశము ఏమిటి అనంటే, వారు యేసుతో కూడా ఉండినవారు. యేసు ప్రభువుతో ఉండుట ద్వారా ధైర్యము కలిగిన జీవితం మనం జీవించగలుగుతాము. ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2025వ సంవత్సరంలో మనము మరి యేసుతో కూడా ఉండిన వారము అని గుర్తింపు పొందగలిగిన జీవితము మనము జీవించాలి అనేటువంటిది నేటి దినమున ఈ వాక్యం యొక్క సారాంశం. ప్రియులారా,
యేసుతో కూడా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుతో కూడా మనం ఉన్నాము అన్నటువంటి విషయము మరి లోకము గ్రహించుకునే రీతిగా మనము ధైర్యము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో, రాకడి దినాల్లో సంఘము ధైర్యము చెడినదిగా, కూలుచున్నదిగా కనబడుచున్నది. ధైర్యము చెడి మనుషులు కూలుదురు అనేటువంటి వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసము మరి ఎంత ఉన్నది అనేటువంటి పరీక్షలు కూడా విశ్వాసులకు జరుగుతున్నటువంటి రోజులుగా ఈ రోజులు కనబడుచు ఉన్నవి. ప్రభు తన రాకడలో వచ్చినప్పుడు మరి నేను మీలో విశ్వాసం ఉండి నన్ను కనుగొందునా అన్నటువంటి మాట మరి ఆయన చూసేవారుగా ఉన్నారు. ప్రతి విశ్వాసులో విశ్వాసం యొక్క మరి పాళ్ళు లేక పరిపూర్ణత ఎంత ఉంది అనేటువంటిది దేవుడు చూసేవారై ఉన్నారు అనేటువంటిది ఈ పరిస్థితులను బట్టి మనం తెలుసుకొనగలుగుతున్నాం. దేవునికి కావలసినటువంటిది స్థిరమైనటువంటి నమ్మిక, మనము పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండుట. కాబట్టి అనేక సందర్భముల్లో ప్రభువారు విశ్వాసమును గురించిన విషయాన్ని ప్రకటించిన వారుగా ఉన్నారు. మరి ఆయన సువార్తను ప్రకటించడానికి శిష్యులను లోకములోనికి పంపినప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నారు. కాబట్టి నమ్మిక అనేటువంటి దాని మీద రక్షణ అనేటువంటిది ఆధారపడి ఉన్నది. నమ్మకపోవుట అనేటువంటిది శిక్షకు దారి తీస్తూ ఉన్నది అనేది స్పష్టంగా దైవవాక్యం మనకు తెలియజేస్తున్నది. దేవుని నమ్మినటువంటి వారు అనే గుర్తింపు మనము పొందిన వారంగా మనం జీవించాలి అనేది మన లక్ష్యము అయి ఉండాలి అంటున్నాను నేను. ప్రభుతో మనం ఉన్నాము అనేది అన్యులైనటువంటి వారు, ఇతరులైనటువంటి వారు గుర్తించగలిగినటువంటి జీవితం మనం జీవించాలి. పాత నిబంధన గ్రంథములో తన ప్రజలతో దేవుడు ఉన్నారు. దేవుని గురించినటువంటి విషయంలో మరి వారికి దేవుడు లేక యెహోవా తోడుగా ఉన్నారు. వారు దేవుని ప్రజలు, యెహోవా దేవుని ప్రజలు అని మరి అన్యులైనటువంటి వారు దైవ కార్యములను బట్టి వారు గుర్తించినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు నా ప్రజలు మీరు, నేను మీ కొరకు కార్యములు చేస్తున్నాను అని వారిని రక్షించే కార్యము, పోషించే కార్యము, పరిశుద్ధపరిచే కార్యము, ఇలాగూ ఎన్నో కార్యములు వారి పక్షంగా దేవుడు జరిగించిన వారు ఉన్నారు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి దేవుని మనము మరి వెంబడించే వారముగా ఉండాలి అనేటువంటిది దేవుడు పాత నిబంధనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. లోకములో అనేక మంది మేము దేవుళ్ళము అని చెప్పుకుంటూ బయలుదేరుతున్న వారుగా ఉన్నారు. ఈ దేవుణ్ణే నమ్మాలి, ఆ దేవుణ్ణే నమ్మాలి అని బలవంతము చేసేటువంటి మత ప్రచారకుల మధ్య మనం ఉన్నాం. అనేకమైనటువంటి శ్రమలు పెట్టుచున్నటువంటి వారు మరి ఈ దేవుని పేరే మీరు ఉచ్చరించాలి, ఈ దేవుని పేరే మీరు మరి పూజించాలి, ఈ దేవుణ్ణే మీరు ఆరాధించాలి, ఈ దేవుణ్ణే మీరు కొలవాలి అని బలవంతము చేసేటువంటి జనుల మధ్య ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. మరి రకరకాలైనటువంటి దేవుళ్ళు పేర్లు చెప్పి మత సంబంధమైనటువంటి హింసలు పెట్టేటువంటి కాలముగా ఈ కాలము కనబడుచు ఉన్నది. మనుషులు దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి రోజులు. ఆ రోజులైతే అంటే పాత నిబంధన కాలంలో అయితే దేవుడు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనుషులు దేవుణ్ణి ఏర్పాటు చేసుకునేటువంటి రోజులుగా ఉన్నాయి. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు, ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి రక్షణ కార్యము నెరవేర్చినటువంటి యేసే దేవుడు అని దేవుని ఏర్పాటు చేసుకొని దేవుని పక్షంగా దేవునితో కలిసి జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. మన తీర్మానము, మన యొక్క జీవితము, మన యొక్క విశ్వాసము యేసుక్రీస్తుని
దేవుడు అని తెలియపరచే దాని కొరకే మనము వినియోగించవలసిన వారమై ఉన్నాం. ఇది కొంచెము మనకి కష్టతరమైనదిగా కనబడుతున్నప్పటికీ ఇది దీవెనకరమైనటువంటి జీవితం అయి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వారు యేసుతో కూడా ఉండిన వారు, యేసు ప్రభువే వారికి దేవుడు, యేసు ప్రభు వారికి తోడుగా ఉన్నారు అనగలిగినటువంటి జీవితం మనం జీవించాలి. ఇందుకొరకు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువే మనకు తోడుగా ఉన్నారు అని మనల్ని గుర్తించేవారుగా, లోకంలో మనం గుర్తింపు పొందేవారంగా మనం ఉండాలి అని అంటే మనకు కావలసినటువంటి విషయము ఒకే ఒక్కటి కనబడుచు ఉన్నది. అదేమిటి అనంటే ధైర్యము. ధైర్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ధైర్యము అనేటువంటిది విశ్వాస యొక్క జీవితాన్ని నిలబెడుతుంది. దేవుడు వీరి కొరకు రక్షణ కార్యం నెరవేర్చారు, వీరు దేవునితో కూడా లేక యేసుతో కూడా ఉన్నవారు అని మనము గుర్తింపు పొందడానికి ఈ ధైర్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ధైర్యాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అది ఏమిటి అని అంటే, మరి ఆదికాండములో ఆదాము అవ్వ గారు మన పితరులైనటువంటి వారు మరి సాతాను యొక్క మాట విని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు మొదటిగా కోల్పోయినటువంటిది ధైర్యము. వారి యొక్క జీవితంలో పాపము ప్రవేశించగానే పాపము అనేటువంటిది ధైర్యం అనేటువంటి దాన్ని దూరపరిచింది. కాబట్టి వారు పిరికితనము కలిగిన వారై ఉన్నారు, చెట్టు చాటున దాక్కున్నవారుగా ఉన్నారు. మరి సమస్తమైనటువంటి జీవరాశులకు వారు భయపడిన వారుగా ఉన్నారు. తర్వాత ప్రభువు వారిని ఏదైనా తోట నుంచి పంపించి వేసిన తర్వాత కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా వారు భయపడినటువంటి పరిస్థితి. నాటి నుండి నేటి దినము వరకు మానవాళి కనబడిన దానికి కనబడని దానికి కూడా భయపడుతూ బ్రతుకుతున్నటువంటి వారుగానే ఉన్నారు. ఈ భయము లేక ధైర్యము చెడిపోవుట అనేటువంటిది దేని వలన కలిగింది అంటే పాపము వలన కలిగింది. పాపం అనేటువంటిది మనలో నుండి తీసివేయబడితే మరి పరిశుద్ధత అనేటువంటిది మనకు కలుగుతుంది. పరిశుద్ధత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధైర్యము మనకు వస్తుంది. కాబట్టి ధైర్యము కలిగి ఉండాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక్కడ పేతురు యోహాను గారు పరిశుద్ధత కలిగిన వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉన్నారు. కాబట్టి వారు ధైర్యముగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈ కడవరి దినాల్లో 2025వ సంవత్సరములో విశ్వాసులమైనటువంటి మనము ప్రతి చిన్నదానికి భయపడిపోయే వారంగా, అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి, అది చేయండి, ఇది చేయండి, చాలా భయముగా ఉన్నది, చాలా ఆందోళనకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అని మరి ప్రార్థన చేసుకునేటువంటి వారే, క్రైస్తవులైనటువంటి వారే మరి భయాన్ని గురించి మాట్లాడుతున్న వారుగా ఉన్నారు అని అంటే కారణం ఏమిటి అని అంటే వారు పరిశుద్ధతను కూర్చున్నటువంటి విషయంలో అవగాహన లేని వారుగా ఉంటూ ఉన్నారు. విశ్వాసులమైనటువంటి నీవు నేను మనము దైవ సేవకులైనటువంటి వారితో సహా అందరూ కలిపి ఆలోచించవలసిన విషయము, గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మనము పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు అనుగ్రహించే ధైర్యం మనం కలిగి ఉంటాం. ధైర్యము కలిగి ఉంటే దైవ కార్యములు మనపక్షంగా జరుగుతాయి. మనతో కూడా దేవుడు ఉన్నారు అని అనేకులు గుర్తించగలిగినటువంటి గుర్తింపగలిగిన జీవితం మనం జీవించగలుగుతాం. కాబట్టి పరిశుద్ధత ధైర్యాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ మనలో నుండి ధైర్యాన్ని తీసివేయటం కోసము నిత్యము పాపమును మనలోనికి సాతాను ప్రవేశపెట్టేవాడుగా ఉంటాడు. ప్రతిరోజు ఎంతో కొంత వాడు మనలో పాపమును ప్రవేశపెడుతూ ఉంటాడు. ఈ పాప ప్రవేశమును బట్టి ధైర్యాన్ని కోల్పోతున్న వారం అవుతూ ఉంటాం. మనం గ్రహించుకోవాలి, అనుదినము
మనలోనికి పాపము ప్రవేశించకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. తద్వారా మనము పరిశుద్ధతను పెంపొందించుకునే వారంగా, ధైర్యం కలిగిన జీవితము జీవించే వారంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రభు రెండో రాకడలో వచ్చే సమయానికల్లా మనము పరిపూర్ణమైనటువంటి ధైర్యం కలిగిన వారంగా, పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారంగా ప్రభువుకు మనము కనబరుచుకొనవలసిన వారమై ఉన్నాము. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసి యొక్క జీవితము పరిశుద్ధమైన జీవితముగా ఉండాలి. ప్రభువారు నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇదిగో ఈ అంశములో నుండి కొన్ని మాటలను మనము వాక్యములో నుండి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, మనం వాక్యములో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ ఒక సంగతి మనం గమనించగలుగుతాం. మరలా భయపడుటకు మరి మనము దాస్యపు ఆత్మను పొందలేదు. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించండి. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు. మనము పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై ఉన్నాము. కాబట్టి భయపడకుండా మనం ఉండాలి అనేటువంటి విషయము పౌలు గారు ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరలా భయపడుటకు, ఒకసారి అక్కడ ఆజ్ఞను అతిక్రమించుట వలన, పాపం ప్రవేశించుట వలన భయపడిన వారంగా ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకములోనికి వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి పంపించి ప్రభువారు కూడా తన శరీర రక్తముల రూపములో మనలోనికి వచ్చి మనలను పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నప్పుడు మరలా మనము భయపడవలసిన అవసరము లేదు. విశ్వాసులమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారంగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును రక్తమును తీసుకుంటున్న వారంగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ, ఆయన పంపినటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన వారుగా, మనతో ఉంటున్న వారుగా ఉన్నారు. కాబట్టి మరలా మనం భయపడవలసిన అవసరము లేదు. ఇది స్పష్టంగా మనము తెలుసుకోవాలి. మన జీవితము పరిశుద్ధమైందిగా ప్రభువారు చేస్తూ ఉన్నారు. దేవుడే మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. అలాంటప్పుడు మనం భయపడవలసిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇదిగో ఈరోజు వాక్యములో మనం చూస్తున్న వారంగా ఉన్నాం. పేతురు, యోహాను గారులు ధైర్యముగా ఉండడాన్ని బట్టి వీరు ప్రభుతో కూడా ఉన్నారు, యేసుతో కూడా ఉన్నారు అనే గుర్తింపుని వారు పొందగలిగినటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాము, ప్రభు మనతో ఉన్నారు అనేటువంటి మరి గుర్తింపు కలిగిన జీవితము మనం కలిగి ఉండడానికి మనము ధైర్యము అనేది కనబరచాలి. ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చుటలో ధైర్యము, ప్రభు సువార్తను ప్రకటించుటలో ధైర్యము, ప్రభు కొరకు పరిశుద్ధులుగా జీవించుటలో ధైర్యము, ప్రతి విషయములోనూ ధైర్యము అనేది కనబరిచిన వారే మరి దైవరాజ్యములోనికి చేరడానికి అర్హులు. ప్రతి ఒక్కరూ మనం ప్రభువా నువ్వు రెండవ రాకడలో వస్తున్నావు, మమ్మల్ని నీ రాజ్యములోనికి తీసుకొని వెళ్ళు, నీ రాజ్యములోనికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ప్రార్థించటము అనేటువంటిది అనుదినము అలవాటు పూర్వకమైనటువంటి ప్రార్థనగా చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. కానీ పరలోక రాజ్యంలోనికి ప్రభువుతో పాటు మనం వెళ్ళాలి అని అంటే ధైర్యంగా మనం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని ప్రభువు చెప్పిన విషయాన్ని మాత్రం మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. గ్రహింపులోనికి తెచ్చుకోవటం లేదు, పాటించటం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం కొంచెం దైవ వాక్యమును మనసు పెట్టి మనం ఆలోచన చేసి, పరిశీలన చేసి, ధ్యానించి, దేవా నీ దివ్యవాక్యమందు మేము మరి ధ్యానించగా మీరు మాకు బయలుపరిచినటువంటి విషయము, మీరు వ్రాయించి మాకు బోధించినటువంటి విషయము, భయపడకుడి, ధైర్యంగా ఉండుడి అనేటువంటి విషయములు మేము అనేకమైనవి చూస్తూ ఉన్నాము. వాటిని బట్టి మేము ధైర్యంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి దేవా నువ్వు మాకు సహాయం దయచేయము అని
మనము పరిశుద్ధ జీవితం కొనసాగించే వారంగా ఉంటే ధైర్యాన్ని దేవుడు మనకిచ్చేవారుగా ఉన్నారు. ఇదిగో చూద్దాం మన వాక్యములో నుంచి యోహాను గారి సువార్త 14వ అధ్యాయము మరి 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే, మిమ్మను విడువను ఎడబాయను అనే ప్రభువారు సెలవిచ్చిన మాట మనం చూడగలుగుతాం. అలాగే సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మత్తయి గారి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్పిన మాట మనం చూడగలుగుతాం. అడుగుడి మీకు ఇచ్చేదను అనేటువంటి మాట మత్తయి గారి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూడగలుగుతాం. అలాగే నేను మరలా వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్ముని నేను తీసుకుని వెళ్ళేదను అని చెప్పినటువంటి మాట యోహాను గారి సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఈ మాటల్లో ప్రభువారు మనకి ధైర్యాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మిమ్మల్ని విడవట్లేదు, ఎడబాయట్లేదు అంటున్నారు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటున్నారు. అడుగుడి మీకు ఇచ్చేదను అంటున్నారు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అంటున్నారు. ఇది మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని సమకూరుస్తూ ఉన్నది. రే దేవుని పిల్లలు, ఇంకా చూడండి, మత్తయి గారి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, పక్షవాయు కలిగినటువంటి రోగము కలిగిన వానితో ధైర్యముగా ఉండుము అనే మాట మాట్లాడారు. అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాటను ప్రభువారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు. అలాగే రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి స్త్రీ మరి ప్రభువారి యొక్క వస్త్రపు అంచును ముట్టుకొని స్వస్థపడిన తర్వాత ఆమెను కూర్చున్న విషయంలో ఆయన మాట్లాడుతూ ధైర్యముగా ఉండుము అనే మాట మాట్లాడిన వారు ఉన్నారు. ఆమె కూడా ధైర్యముగా మరి సాక్ష్యం ఇచ్చినటువంటిది ఉన్నది. ప్రభువా, నేనే నీ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్న దానను, స్వస్థపడిన దానను అని చెప్పినటువంటిదిగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ధైర్యముగా ఉండడము అనేటువంటిది మరి ఈరోజు మనం చూసినటువంటి వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, భయపడకుడి అనే మాట, మీరు పరిశుద్ధాత్మను పొందితరే, దత్తపుత్రాత్మను మీరు పొందితరే, మీరు దాస్యపు ఆత్మను మీరు పొందలేదు. మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను కాదు మీరు పొందింది, మీరు దత్తపుత్రాత్మను మీరు పొందారు, పరిశుద్ధాత్మను మీరు పొందారు. పరిశుద్ధాత్మ వలన మీరు ధైర్యముగా ఉండగలరు. ప్రియమైన వారలారా, ప్రభు వాక్యం మనకింత స్పష్టంగా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. ఇటు ధైర్యము మనకు పరిశుద్ధత వలన లభిస్తుంది. ఇప్పుడు మనము పరిశుద్ధత అనేటువంటి మాటలోనికి వద్దాం. మరి ఆదాము అవ్వగారులు పరిశుద్ధతను కోల్పోవడానికి కారణాలు మనం చూసినట్లయితే, సాతాను మాట వినుట, మరలా కన్నులతో దేవుడు వద్దన్నది చూచుట, మరి హృదయముతో దాన్ని కావాలని కోరుకొనుట, దేహముతో అక్కడికి వెళ్ళి కోసుకొని మరి నోటితో తినుట, దేహములోనికి అది దిగేటట్లుగా చేసుకొనుట చేసినటువంటి వారు ఉన్నారు. తద్వారా వారు పరిశుద్ధతను కోల్పోయిన వారు ఉన్నారు. ఇప్పుడు మనము జాగ్రత్తగా మనం చూస్తే, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశలను రేకెత్తించేటువంటి సాతాను రకరకాలైనటువంటి బోధలను అనేక మంది ద్వారా వినిపిస్తూ ఉన్నది. సాధ్యమైతే దైవ సేవకుల ద్వారా కూడా పాప సంబంధమైనటువంటి విషయాలు, ఇవి విలువైనటువంటివే, శ్రేష్టమైనటువంటివే, వీటి వలన మనకేమి కష్టము, నష్టము, హాని కలగదు, చెయ్యొచ్చు అన్నట్లుగా చెప్పించేటువంటి ప్రయత్నం కూడా సాతాను చేస్తూ ఉన్నది. అందువల్ల ప్రజలు కొంచెం గందరగోళ పరిస్థితుల్లో పడిపోతూ ఉన్నారు. విశ్వాసులు ఎవరి మాట నమ్మాలా, ఎవరి మాట నమ్మకూడదా అనేటువంటి గందరగోళ పరిస్థితుల్లో పడిపోతూ ఉన్నారు. కడవరి దినాల్లో సాధ్యమైతే ఏర్పాట్లో ఉన్న వారిని సైతము మోసం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క పిలుపుని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి వారము, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారము గనక మనకు ఆధారమైనటువంటిది దైవవాక్యమే. దేవుని వాక్యము మనము ఆధారం చేసుకోనాలి. మనము మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని భూ సంబంధమైన వాటిని చూడక ఆయన రాజ్యమును, నీతిని వెతికే వారంగా ఉండాలి. ఆయన రాజ్యము, నీతి వెతికే వారంగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధత కొరకు ప్రయత్నం చేసే వారం కాగలుగుతాము. పరిశుద్ధత కొరకు ప్రయత్నం చేయటం ద్వారా మనము శరీరముతో ఉన్నటువంటి అంటే ప్రతి విషయమును కూడా పరిశుద్ధంగానే మనము జరిగించడానికి ప్రయత్నం చేసే వారం అవుతాము.
చూపు ద్వారా పరిశుద్ధతను కాపాడుకొనడానికి, వినికిడి ద్వారా పరిశుద్ధతను కాపాడుకొనడానికి, మాట ద్వారా పరిశుద్ధతను కాపాడుకొనడానికి, శరీర ప్రవర్తన ద్వారా పరిశుద్ధతను కాపాడుకొనడానికి, మనము తీసుకునేటువంటి ఆహార పానీయముల ద్వారా పరిశుద్ధతను కాపాడుకొనడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. ఇటు ప్రయత్నము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం పాపములో పడలేదు కాబట్టి ప్రభు మనతో ఉన్నారు. ప్రభు మనతో ఉన్నారు కాబట్టి మనల్ని ఆయన తీసుకొని వెళతారు. ప్రభు మనల్ని తీసుకొని వెళతారు కాబట్టి మనం నరకంలో, అగ్నిగుండంలో పడకుండా దైవరాజ్యంలోనికి చేరగలుగుతాము. ఈ ధైర్యము అనేటువంటిది మనము పాపము మనలోనికి ప్రవేశించకుండా చూసుకొనటం ద్వారా సంపాదించుకోగలుగుతాము. ఇక్కడ మరి పేతురు, యోహాను గారులను చూస్తున్నటువంటి వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, వారు యేసుతో కూడా ఉండినవారు అన్నారు. మనము ఈ కడవరి దినముల్లో ఇతరుల చేత వారు యేసుతో కూడా ఉండినవారు అనిపించుకోగలిగిన జీవితం మనం జీవించాలంటున్నాను నేను. వారు యేసుతో కూడా ఉన్నారు, వారితో ప్రభు ఉన్నారు, ప్రభుతో వారు ఉన్నారు కాబట్టి వీరు దైవ సంబంధమైనటువంటి వారు, దేవుని సంబంధులు వేరు, దేవుడు వీరికి తోడుగా ఉన్నారు. ఇలాంటి సాక్ష్యము మన జీవితమును బట్టి ఇతరులు మాట్లాడగలిగినటువంటి జీవితం మనం జీవించాలి. కడవరి దినాల్లో ఉన్నాం కదా, ఇష్టానుసారంగా బ్రతకొచ్చులే అని బోధించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాగే మరి లోకములో ఉన్నటువంటి పాపములో మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేసేటువంటి వారు కూడా, ఏముంది నువ్వన్నట్టుగా రాకడొస్తుంది, అనేకమైనటువంటి సూచనలు జరుగుతున్నాయి, ఉన్న సమయాన్ని మనము ఎంజాయ్ చేయడానికి వాడుకుందాము అని చెప్తూ లోక సంబంధమైన పాపములో మునిగి తేలడానికి నడిపించేటువంటి వారుగా, ప్రోత్సహించేటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. మనం కొన్ని శోధనల్లో, పాపముల్లో పడిపోతూ దేవునికి దూరం అవుతూ ఉన్నాం. నేనేమంటూ ఉన్నాను అనంటే, ఉన్న సమయము కొద్దీ అనేటువంటిది మనకు తెలుస్తున్నది. ప్రభువు రాకడ నిశ్చయము అని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళబోటానికి ఆయన త్వరగా రాబోతున్నారు అనేటువంటి విషయము సూచనలు బట్టి, వాక్యములో ఉన్నటువంటి సంగతులు నెరవేరుటను బట్టి మనకు అర్థమవుతున్నది. ఎలాంటి పరిస్థితుల్లో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలా వద్దా, ధైర్యంగా ఉండాలా వద్దా, దైవరాజ్యములోనికి చేరే అర్హతను సంపాదించుకోనాలా వద్దా, ప్రభువారు ధైర్యంగా ఉండుడి, ధైర్యంగా ఉండుడి, ధైర్యంగా ఉండుడి అని అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనము ఈ విషయమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము, ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నాము? ధైర్యాన్ని నేను ఈ సంవత్సరంలో కోల్పోకూడదు. అది ఏ విషయమైనా సరే, శరీర సంబంధమైన విషయమైనా సరే, ఆత్మ సంబంధమైన విషయమైనా సరే, నేను ధైర్యాన్ని కోల్పోకూడదు అని మనం గ్రహించుకొని నడుచుకోవాలంటున్నాను. ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. అదేమిటి అని అంటే, యోహాను గారి సువార్త 16:33 చూస్తున్నట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకొని నిలబడండి అని చెప్పిన ప్రభు మాటను బట్టి ఈ 2025 సంవత్సరంలో అన్ని విషయముల్లో ధైర్యము కలిగిన, పరిశుద్ధత కలిగిన జీవితం మనం జీవించి, వారు యేసుతో కూడా ఉండిన వారు అనే గుర్తింపు కలిగిన జీవితం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, మీకు నమస్కారములు తండ్రి. వారు యేసుతో కూడా ఉండిన వారు అనేటువంటి సాక్ష్యము మేము కూడా పొందుకోగలిగినటువంటి జీవితం మేము జీవించుటకు పరిశుద్ధతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించుమని, మీ మహిమ రాకడకు మమ్మలను సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే.